మల్లెతోట గ్రామం నుండి మేము కోరుకునేది ఏమిటంటే, మాకు 5 దఫాలుగా వస్తున్నటువంటి ఈ వరదకి మేము చింతూరు మండల కేంద్రానికి కానీ, పెద్ద హాస్పిటల్కి కానీ వెళ్ళుటకు మాకు ఎటువంటి సౌకర్యం లేదండి. మేము పక్క పంచాయతీలో కానీ, ఇటుపక్క ఇంకో పంచాయతీలో కానీ వెళ్ళడానికి మాకు ఎదురు 2 అడుగులు పెడితే ఫారెస్ట్ అండి. ఇటు పోవడానికి దారి లేదు, ఇటు పోవడానికి దారి లేక మేము ఎన్నో అవస్థలు పడుతున్నామండి. మాకు ఇట్లానే మునుపు వచ్చినటువంటి వరదకి మా గ్రామం నుండి నా సోదరుడు అయినటువంటి మా అన్నయ్య చనిపోవడం కూడా జరిగిందండి. మధ్యలోనే మేము అడవిలో ఎన్నో తిప్పలు పడి తీసుకెళ్తున్న టైంకి చనిపోవడం కూడా జరిగింది. అట్లాగే మాకు ఎటువంటి అధికారి కూడా ఇటువంటి సౌకర్యం మాకు అలాట్మెంట్ చేయలేదండి. వచ్చి గ్రామాన్ని సందర్శించినటువంటి దాఖలాలు కూడా లేవండి. ఇప్పుడైనా పిఓ గారు అట్లాగే ఎమ్మెల్యే గారు మా ఏజీ కోడేరు పంచాయతీలోని మల్లెతోట గ్రామాన్ని సందర్శించి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను పరిశీలించి మాకు బోటు సౌకర్యం కానీ, మేము 3-4 సంవత్సరాల నుండి కోరుకుంటున్నామండి బోటు సౌకర్యం కోసం. ఇంతవరకు కూడా ఏ అధికారం మమ్మల్ని పట్టించినటువంటి దాఖలాలు లేవండి. ఇప్పుడైనా మా మీద కనికరించి పిఓ గారు తక్షణమే బోటు సౌకర్యం కల్పించి మాకు హెల్త్ సమస్యల కోసం హెల్త్ వాళ్ళని మాకు క్యాంప్ నిర్వహించవలసిందిగా కోరుచున్నాం సార్. మేము మల్లెతోట గ్రామస్తులం. మాకు ఇప్పటివరకు మాకు బయటికి వెళ్ళడానికి సరైన రహదారులు లేవు. అలానే మాకు బోటు సౌకర్యం కల్పిస్తే బాగుంటుంది. దాంతోపాటు నిత్యావసర వస్తువులు మాకు కల్పిస్తే బాగుంటుంది. అలానే పంట నష్టం ఈ రోజుతో 15 రోజులు అవుతుంది ఈ వరదలు వచ్చేసి. ఇంతవరకు పంట మొత్తం ఈ స్థితికి పంట ఇలా కుళ్ళిపోవడం జరిగింది. కావున దీని తక్షణమే ఈ యొక్క పంటకి నష్టపరిహారం చెల్లించాలి. అలానే మేము ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ గోదాలతో నలిగిపోతున్నాం. కావున మాకు సరైన పునరావాసం కల్పించి మా సరైన ప్యాకేజ్ రూపంలో మాకందరికీ ఇప్పించేసి మమ్మల్ని అందరినీ పునరావాస కాలనీలకు తరలించాలని కోరి ప్రార్థిస్తున్నాం.